ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తిరువూరు నియోజకవర్గం మీద ఒక చర్చ నడుస్తుంది. పులుకుపూడి వర్సెస్ కేసినేని చిన్ని. వీళ్ళిద్దరి మధ్య ఎవరు గీత దాటుతున్నారు, ఎవరు ధిక్కరిస్తున్నారు పార్టీ నిర్ణయాన్ని అంటే ఖచ్చితంగా కొలుకుపూడి వైపే వేలు చూపిస్తారు. 164 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే మీద ఒక నిర్ణయం తీసుకున్న, ఒక వేటు వేసిన పెద్ద ఒరిగేది ఏముంది, బాబు గారు ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అని కొన్ని ప్రశ్నలు. ఎన్నిసార్లు క్రమశిక్షణా సంఘం ముందుకు పిలిచి కూర్చోబెట్టినా సరే కొలుకుపూడి వ్యవహార శైలి ఎందుకు మారట్లేదు. తాజాగా మొన్న దేవాలయంలో జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటే అక్కడ ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే మధ్య ఒక హెల్దీ వాతావరణం అయితే లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అంటే ఎవరిని లెక్క చేయను, డోంట్ కేర్ అన్నట్టుగా కొలుకుపూడి వెళ్తున్నా సరే అధిష్టానం ఏం చేయలేకపోతుంది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మారిపోయారా, లేదంటే కొలుకుపూడిని అనవసరంగా కిలుక్కొని కొత్త వివాదాలు తెచ్చుకుంటుందా తెలుగుదేశం పార్టీ? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, చాలాసార్లు అంటే ఆయన క్రమశిక్షణా సంఘము 2 సార్లు అనుకుంటాను నాకు తెలిసి కూర్చున్నారు. తర్వాత సైలెంట్ అయ్యారు అనుకునే టైంకి మళ్ళీ వాట్సాప్లో ఏదో ఒక స్టేటస్ పెట్టేవారు, మళ్ళీ హడావిడి. మొన్న అయితే ఏకంగా పబ్లిక్గానే ఆయన అక్కడ దేవుడికి సమర్పించాల్సిన వస్త్రాలు ఏం తీసుకుని పెట్టేశారట. అదంతా అయిపోయింది. అంటే అక్కడ ఎవరిని అవమానిస్తున్నారు అనేది ఒకటి, ఇదంతా పార్టీ ధిక్కరని ఇంకా బహిరంగంగా చేసేస్తున్నారా కొలుకుపూడి? అంటే ఇక్కడ ప్రాపగాండా డ్రామా, అతను దళితుడు కాబట్టి, బడుగు బలహీన వర్గాల వ్యక్తి కాబట్టి, పేదవాడు కాబట్టి అతని మీద తప్పుడు ప్రచారం చేయడం తప్పించి అతను చేసిన దాంట్లో తప్పేంటో నాకు అర్థం కాదు. అంటే ఈ పాయింట్ కూడా రేజ్ అవుతుంది, ఆ సామాజిక వర్గ పరంగా ఆయన ఏం చేయలేకపోతున్నారా అని. అదే అనేది సామాజిక వర్గ పరంగా చేయడం కాదు, అతను చేసిన దాంట్లో ఏది అవినీతి ఉంది, ఏం తప్పు ఉంది. అతను ఇప్పుడు మీకు విజయవాడ 1 టౌన్లో పోలీస్ స్టేషన్ ఉంది కదా, సెమీ వృక్షం ఉంటుంది అక్కడ. దుర్గగుడి దసరా నవరాత్రి ఉత్సవాలు అయిపోయాక మన ఇది జరుగుతుంది కదా, తెప్పోత్సవం. ఆ స్వామివార్ల విగ్రహాలు ఆ తర్వాత తీసుకొచ్చి సెమీ పూజ చేయాలి అక్కడ. ఇదే వృక్షం కింద పూజ చేస్తారు. పోలీస్ స్టేషన్ లోపల ఉంటది. దశాబ్దాల నుంచి ఆచారం, బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి. దాని సంప్రదాయం ఏంటంటే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చేస్తాడు పూజ. మొదట్లో మేము చేసే ఉద్యోగాలు చేసే రోజుల్లో, జర్నలిజం ఫీల్డ్ లో ఉన్న రోజుల్లో SHO అంటే SI, CIలు 2 ఉంటారు అక్కడ. ట్రాఫిక్ CI ఉంటారు, లా అండ్ ఆర్డర్ CI ఉంటారు. అందులో 3 స్టేషన్స్ ఉంటాయి, క్రైమ్, లా అండ్ ఆర్డర్, ఇది ట్రాఫిక్. ట్రాఫిక్ అయితే 2 SIలు 1 CI ఉంటారు. లా అండ్ ఆర్డర్ కి SI CI ఉంటారు, క్రైమ్ కి 1 SI ఉంటారు. ఇప్పుడు ఏం మారిందో తెలియదు. SHO లా అండ్ ఆర్డర్ SIఏ హెడ్ అక్కడ దానికి. కాబట్టి ఆయనే పూజ చేయాలి అక్కడ. ఇది సంప్రదాయం, ప్రోటోకాల్. అది CIలు వాళ్ళ కుటుంబాలతో కూడా పార్టిసిపేట్ చేస్తారు, కానీ పక్కన కూర్చుంటారు తప్పించి వాళ్ళు మెయిన్ పూజకి కాదు. మెయిన్ పూజ SI గారు వాళ్ళ వారికి. అందుకే 1 టౌన్ పోస్టింగ్ అంటే దేవుడి ఆశీర్వాదం కింద వీలవుతారు. అమ్మవారికి స్వయంగా పూజ చేసే అదృష్టం కదా అది. ప్రత్యేకించి బతిలాడే వేయించుకునేవాళ్ళు అక్కడ 1 టౌన్ అని. SI పోస్ట్, CI పోస్ట్ కంటే SI పోస్ట్ గిరాకీ ఎక్కువ అక్కడ. అలాంటి అంటే అది సంప్రదాయం. ఇప్పుడు నీకు నీ ఊళ్ళో గుళ్ళో జరిగింది పూజ, ఫస్ట్ ఎవరు పట్టు వస్త్రాలు సమర్పించాలా? ఎమ్మెల్యేనే కదా. మరి అక్కడ ఉన్న పోనీ లేదా ముందు కాదు అనుకుంటే ఇదివరకు ఏమన్నా ప్రొసీజర్ ఏదన్నా ఉంటే, అంటే ఇట్లాంటిది వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ వస్తుంది అనుకున్నప్పుడు తెలియాలి కదా, ఇవాళ కొత్త కాదు కదా. అప్పుడు దేవాదాయ శాఖ తరపున ముందుగా ఒక ప్రోటోకాల్ కాగితం పంపించాలి. ఎంపీకి ఫస్ట్ ప్రయారిటీ, ఎంపీ పట్టు వస్త్రాలు సమర్పించాలి, ఎమ్మెల్యే ఇవి సమర్పించాలి. అలా ఏమైనా పంపించారు అక్కడ? అంటే అప్పుడు ప్రోటోకాల్ మార్చినట్టు అవుద్ది అలా పంపిస్తే. అదే మరి అప్పుడు తప్పు అవుతుంది కదా. ప్రోటోకాల్ ఎలా మారుస్తారు అనే ఇది వస్తుంది కదా. మరి అసలు అక్కడ ఆ అర్చకులో లేకపోతే అదే గుడికి సంబంధించిన సిబ్బందితో తప్పు చేసినట్టు ఆయనకి ఎట్లా ఇస్తారు పట్టు వస్త్రాలు? పట్టు వస్త్రాలు సమర్పించే బాధ్యత ఎమ్మెల్యేకి ఇవ్వాలి కదా. అక్కడ కూడా ఒక రకంగా ఎమ్మెల్యేని కించపరిచినట్టే, ముందు ఆయనకి ఇవ్వడం, ఎంపీకి ఇవ్వడం తప్పు కదా. అది వాస్తవంగా ఆయన ఇంకా SC/ST కేసు పెట్టలేదు. అది పెట్టుంటే పెద్ద ఇష్యూ అయ్యి ఉండే ఖచ్చితంగా. అతనికి ఓ రకంగా చెప్పాలంటే భార్య బిడ్డలతో కలిసి వచ్చి పూజ చేయడానికి వచ్చినప్పుడు ఈయన చేతికి ఇవ్వాల్సింది అవతల వాళ్ళకి ఇస్తే అవమానం ఫీలింగ్ కాదండి అది? ఎంత దారుణమైన మానసిక క్షోభ అది. అంతే కదా. అందులో SC/STలను అవమానించినట్టే కదా. మెయిన్ అది. పోనీ కుల వివక్ష లేదు, కుల వివక్ష ఉంటే లోపలికి ఎట్లా రానిస్తారంట. కానీ అంతకు ముందు పోనీ ఏమన్నా ఎంపీలే చేస్తూ ఉండి ఇప్పుడు ఎమ్మెల్యే అడిగాడంటే తప్పందా? ఒక రకంగా ఇదే కొత్త సాంప్రదాయం ఏమో. మరి ఎంపీ వెళ్ళి చేస్తామని అనుకో, ఎంపీ కూడా పూజ చేస్తాం, మంచిది, పూజలో పాల్గొనొచ్చు, తప్పలేదు.
అక్కడ ఇంకా ఎంపీ హుందాగా ప్రవర్తించాడు, ఇచ్చేసాడు, అది అవును నవ్వుతో ఇచ్చేసాడు తప్పించి ఆయన ఏమన్నా. అవును మధ్యలో వాళ్ళెవరు అది చోటా మోటా వాళ్ళు దాడికి వాళ్ళ చేయడానికి హడావుడి లాక్కోవడం ఎందుకు? వాళ్ళ మూలంగానే గొడవ నడుస్తుంది, మెయిన్ ఈ రెండు మెయిన్ గొడవ నడుస్తుంది వాళ్ళ మూలంగా. తిరువూరు ఒకప్పుడు నల్లగట్ల స్వామిదాస్ ఉండేవాడు, అవును అవును ఆయన ఉన్నప్పుడు అసలు ఆ తిరువూరు అంటే కొన్ని నియోజకవర్గాలకి ఆ పేరట్ట ఫిక్స్ అయిపోద్ది. అవును అట్లాగా నా తిరువూరు అంటే నాకు బాగా గుర్తు, స్వామిదాస్ అంతే, జనంలో కలిసిపోవడం, మమేకం అయిపోవడం అది. అవును తర్వాత రాజశేఖర రెడ్డి ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చిన 2004 టైంలో అప్పటి నుంచి కాంగ్రెస్ కోనేరు రంగారావు గెలుస్తుంది. కోనేరు రంగారావు వాళ్ళ 2 సార్లు, ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి తాంతియా కుమారి, అట్లాగా కాంగ్రెస్ తర్వాత ఎవరు వచ్చారు? వైసీపీ వచ్చింది. 4-5 టర్మ్స్ వరుసగా తెలుగుదేశం అక్కడ సోదిలో లేకుండా పోయింది. అట్లాంటి చోట ఇతను గెలిచాడు కదా, దాన్ని ఎలాగ కాపాడుకోవాలి నువ్వు? మళ్ళీ మరొక స్వామిదాసుని తయారు చేయాలి, అంతే కదా. అలా వదిలేసి ఎందుకు ఇతను పద్దాక హ్యూమిలియేట్ చేస్తున్నారు? ఇతను ఏదన్నా దుర్మార్గంగా ప్రవర్తించాడు, ఇసుక తీసుకెళ్ళి అమ్ముకున్నాడు తనకు కావాల్సింది, లేకపోతే మద్యంతో అమ్ముకున్నాడు, అది అసలు మనం చట్టబద్ధం చేసేసాం కదా అవినీతిని, మన నాయకులందరూ తింటోంది అది. అతను దాన్ని వ్యతిరేకిస్తున్నాడు, లేదా ఆ లోకల్ గా ఉన్న కార్యకర్తలను తినమంటున్నాడు. ఈ చిన్ని పేరడ్డు పెట్టుకుని చేసే కార్యకర్తలకి ఇప్పుడేమి అతను హైదరాబాద్ నుంచి ఎవరినో తీసుకొచ్చిన కార్యకర్తలు ఎవరు లేరు కదా, లేదా అతనేం పెద్ద మాస్ లీడర్ గా జనాలు వేసుకుని రావడానికి. లోకల్ గా ఉన్న తెలుగుదేశంలోనే నాకు అర్థమైనంత వరకు దళిత బడుగు బలహీన వర్గాల వాళ్ళకి హై ప్రయారిటీ ఇస్తున్నాడు. అది అక్కడ ఉన్న ఓసీలకి నచ్చట్ల, గొడవ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. ఈ ఓసీలందా వెళ్ళి చిన్నిని పట్టుకుంటున్నారు. చిన్ని తెలివైనోడైతే ఏం చేయాలి? తెలుగుదేశం అధినాయకత్వమైన చిన్ని అయినా ఆ కులాలు చిచ్చేంద్ర మీరు అని మాట్లాడాలా? ఇతనితో మాట్లాడేటప్పుడు కూడా ఎస్సీ ఎస్టీలో కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలని మన చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు కావాలనే కదా కోరుకుంటున్నది అగ్రవర్ణాలు. అక్కడ చాలా చోట్ల జరుగుతున్నది అదే కదా. ఎమ్మెల్యేకి పెద్ద, ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట పెత్తనం ఎవరు చేస్తున్నారని మొన్న అమ్మాయి చెప్పిందా బాధితురాలు, అరవ శ్రీధర్ దాంట్లో. అక్కడ ఎవరు నడుపుతున్నారు? వేరే వాళ్ళు నడుపుతున్నారు, అగ్ర కులాల వాళ్ళే. చెప్పింది కదా అమ్మాయి, ఆ పేర్లు కూడా ఏదో చెప్పింది కదా. కాబట్టి అట్లాగే ఇక్కడ ఇతను పడని పట్ల, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ కాబట్టి. మిగతా చోట్ల సైలెంట్గా ఉంటున్నారు ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి పెత్తందారి వర్గం నడిపిస్తోంది. మద్యం లెక్కర వీళ్ళకేదో 10% ఏమైనా ఇస్తున్నారేమో పాపం వాళ్ళ ఖర్చులు. బట్ ఇతను అట్టా పడనివ్వట్లేదు, లేదా నిలదీస్తున్నాడు. ఎందుకు నిలదీస్తున్నాడు? కరప్షన్ ని అబ్జార్బ్ చేసుకోవయ్యా, మన పార్టీ వాళ్ళు తినాలి, తినడం కోసమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఏమైనా చెప్తే చంద్రబాబు గారు పబ్లిక్ గా, లేదా ఆయన పిలిచి ఒప్పుకునేవాడు. ఈయనేమో ఈవెన్ ఎమ్మెల్యేల మీటింగ్ లో కూడా ఏం చెప్తున్నారు? మీరు లెక్కర్ తేడా చేస్తే ఊరుకోను, మీరు ఇసుక తేడా చేస్తే ఊరుకోను అంటున్నారు. మరి ఆయన ఆశయాలే కదా అక్కడ ఆచరణలో పెడుతోంది. దత్తపుత్రుడు ఒరిజినల్ పుత్రుడు, ఈయన ఒరిజినల్ పుత్రుడు. బయటికి మేము కంట్రోల్ చేస్తామని చెప్తూ తప్పుడు పనులు చేస్తున్న దత్తపుత్రులు అక్కడ ఉన్నారు. దత్తపుత్రుల కోసం ఒరిజినల్ పుత్రుడైన ఎమ్మెల్యేని ఎట్ట ఏడిపిస్తారు? బేసిక్ గా అతను చేసిన దాంట్లో నాకైతే తప్పేం కనిపించదు. పార్టీ క్రమశిక్షణ రాహిత్యంగా ఎందుకు వస్తుంది క్రమశిక్షణ రాహిత్యం? చంద్రబాబు గారిని ఏమైనా తిట్టాడా? లోకేష్ గారిని ఏమైనా తిట్టాడా? ఎంపీని కూడా అతను ఏం తిట్టట్లేదే, అడుగుతున్నాడు, హక్కు అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అతను? ఇప్పుడు రఘురామకృష్ణరాజు రైట్ అని వీళ్ళే కదా అంటుంది. జగన్ అమ్మలక్కలు తిట్టాడు, లం కొడుకులు ముంకొడుకులు కూడా తిట్టాడు. అతను ఆ పార్టీ మీద తిరగబడుతోంది, ప్రజాస్వామ్యం అంటున్నారు కదా. అది నిజమైతే ఇతనైతే అందులో 10వ వంతు కూడా తిట్టట్లేదే. అంటే ఏ నియోజకవర్గంలో దాని సమస్యలు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి? అనికి మనకి అందరూ ఉంటున్నారా, ఈయన ఉండలేకపోతున్నారు అంతే కదా. మరి ఇప్పుడు మిగతా చోట్ల ఎంపీలు ఇట్లా ప్రవర్తించట్లేదు, ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేలు కూడా ఇలా ప్రశ్నించట్లేదు, ప్రోత్సహిస్తున్నాడు. ఎమ్మెల్యేలు కూడా ఇలా ప్రశ్నించట్లేదు, ప్రోత్సహిస్తే కదా అది అప్పుడు కదా. ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అఖిలప్రియ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి అక్కడ ఎంపీకి కూడా నడుస్తుంది, శబరి దగ్గర నడుస్తుంది, ఎక్కడికక్కడ నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇతన్ని ప్రత్యేకించి క్రమశిక్షణ అని పిలవడం వల్ల ఎక్కడానికి అఖిలప్రియని క్రమశిక్షణ అని పిలిచారా? ఆదినారాయణ రెడ్డికి అతనికి ప్రభాకర్ రెడ్డి జేసీ అతను ఎన్ని తిట్టుతున్నాడు, ఓపెన్ గానే మాట్లాడుతున్నాడు. అతను ఏమైనా పిలిచారు క్రమశిక్షణకి? వాళ్ళందరికీ లేదు, ఇతన్ని పిలిచి పదే ఎందుకు అవమానించాలి? వీళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓ సునీల్ కుమార్, ఒక సునీల్ నాయక్, ఒకటి ఇతను. ఇప్పుడు వైసీపీ టైములో ఏ సుధాకర్ ఉదంతమో లేకపోతే ఇంకోటి చూపెట్టి దళితులకు అవమానం అన్నారు.
వాళ్ళు ఎట్లాంటి బూతులు మాట్లాడితే ఏం జరిగిందో తెలుసు అవును. అక్కడ. అయినా కూడా అది ఇది అన్నారు. ఇక్కడ పబ్లిక్గా జరుగుతుంటే హ్యూమిలేట్ చేస్తుంటే, ఇప్పుడు అధికారి ఎస్సీ అధికారి అండి, ఎస్టీ అధికారి కులం పేరుతో తప్పించుకుంటారంటున్నారు. మరి మీరు కూడా చేసేది అదే కదా, ఆయా సామాజిక వర్గాల వాళ్ళనే వాడుతున్నారు కదా. అంటే వాళ్ళేం వాళ్ళ వ్యక్తిగత స్వార్థానికి వాడారా, ప్రభుత్వానికి? ఇప్పుడు నీ మాటిని అవతల ఉన్న ప్రజాప్రతినిధులు ఏడిపించుకు తింటున్న వాళ్ళు అధికారులు ఎంతమంది ఉన్నారు? మరి వీళ్ళందరూ రేపు దొంగలు అవుతారా? అంటే మీరు అవసరాలకు వాడుకుంటారు వాళ్ళని, ఎస్సీ ఎస్టీ నాయకులు అధికారుల్ని. అవసరం తీరాక వాళ్ళని వెంటాడతారు, వేధిస్తారా? ఎవరి కోసం? ఇప్పుడు చిన్ని కోసం అక్కడ ఏడిపించాలా, ఇక్కడ రఘురామకృష్ణరాజు కోసం వీళ్ళని ఏడిపించాలా? ఏంటిది అధికారులు? కొన్ని వీళ్ళు ఏమైనా తప్పులు చేసిన వాళ్ళు, తప్పుడు వాళ్ళు అయితే అనుకోవచ్చు. ఆయన సునీల్ కుమార్ని ఏంది దేని గురించి తీసుకెళ్లేది, ఆయన చెప్పెళ్ళాడట పర్మిషన్ తీసుకుని, కానీ చెప్పిన రూట్లో కాకుండా వెళ్ళాడట. బస్సులో వెళ్ళాలా, విమానంలో వెళ్ళాలా, ఏ ఊరు నుంచి వెళ్ళాలో కూడా వీళ్ళకి అడ్రస్లు ఇచ్చి వెళ్ళాలి. అది కూడా అప్పుడు ప్రభుత్వానికి ప్రాబ్లం రాలి, ఇప్పుడు ప్రభుత్వానికి ప్రాబ్లం వచ్చింది. అంతకంటే వెరితనం ఏమన్నా? ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఆలోచన, ఆయన డెసిషన్ ఆయన ఉంటుంది. ఇంకోటి, ఒక ఐపీఎస్ అధికారి గారు ఏదో ప్రోగ్రాములు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టాడు, ₹1 కోటి అన్నటువంటిది. ఇప్పుడు ఈవెంట్స్ పేరుతో కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, ఎవడు జవాబుదారి దానికి? దేనికి ఖర్చు పెడుతున్నారు ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు లేదు, అప్పుడు వచ్చేటప్పటికి నేరం ఎట్టయిపోయింది, ఎస్సీ అధికారి కాబట్టి. ఏం చెప్తున్నాం మనం? ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ అధికారులు ఆనాడు జగన్ ఒక పర్పస్ కింద వాడుకున్నాడు, నో డౌట్ అందులో. అయితే వాళ్ళు కూడా ఎందుకు అతనికి అంత లాయల్టీగా చేశారు? ఎస్సీ ఎస్టీ అధికారులు మనం ఎన్నోసార్లు చూస్తాం, వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ పోస్టులు ఎవరు, వాళ్ళకి కష్టపడే తత్వం ఉంటుంది, రాత్రి పగలు పనిచేసే తత్వం ఉంటుంది, సమాజానికి ఏదో చెయ్యాలని తప్పంతో వస్తారు. ఎందుకు? బడుగు బలైన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, పేదరిక నుంచి వచ్చిన వాళ్ళు, బాధల నుండి వచ్చిన వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ కష్టం. సిన్సియర్గా పనిచేద్దాం అంటే వాళ్ళకి ఆ పోస్టింగ్ లేరు. కాబట్టి వాళ్ళకి ఇవ్వక అవకాశం వచ్చింది, ఇచ్చినప్పుడు వాళ్ళు లాయల్టీ నిరూపించుకుంటారు. ఇప్పుడు నువ్వు నీ దగ్గర ఉన్న అధికారులని లాయల్టీగా ఉండమంటున్నావు కదా, మరి అప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వానికి లాయల్టీగా ఉన్నారు, నువ్వు అప్పుడు లాయల్టీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ సామాజిక వర్గాల వాళ్ళని ఎందుకు వెంటాడుతున్నా, ఎలాగ వేధిస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని తెలుగుదేశానికి లాయల్టీగా ఉన్నాడు కాబట్టి ఏడిపించారు, జైల్లో పెట్టలేదే. కానీ నువ్వు ఆ జగన్కి లాయల్టీగా ఉన్నారని చెప్పి జైల్లో పెడుతున్నావే, మరి అది ద్రోహము, ఇది సద్బుద్ధి అవుతుందా? ఎట్లా ఎటుకు తీసుకెళ్తున్నారు? ఇది అనవసరమైన వివాదం, దీనివల్ల ఏ ప్రయోజనం లేదు పార్టీకి. మరి ఎవరు చెప్తున్నారో అర్థం కావట్లేదు. అది బేసిక్ గా కొలుకుపూడి శ్రీనివాస్ గారు ఆయన ఏమి రాజకీయ నాయకుడు అయితే కాదు, ఆయన ఏదో ఐపీఎస్ ట్రైనింగ్ దానికి సంబంధించి ఐఏఎస్కి అలాగే ఉద్యమకారుడిగా వచ్చారు, అది వచ్చింది. కానీ ఈ ప్రవర్తన చూస్తుంటే ఏదైనా సీక్రెట్ ఎజెండా ఏమన్నా ఉందా అనేది కూడా ఒక ప్రచారం నాకు కనిపిస్తున్నది. అయితే సీక్రెట్ ఎజెండాలు ఏమీ లేవు అతను, వీళ్ళు ఏదన్నా అవాండాలు వేయించామో కానీ వీళ్ళంతటి వీడు బలవంతంగా తీసుకెళ్లి రేపు పొద్దున అపోజిషన్ గిఫ్ట్ గా ఇస్తున్నారు, అంతేనా? అంతకు మించేం లేదు. సీక్రెట్ ఎజెండా ఉండేవాడు అసలు ఆ ఉద్యమంలో అంతగా జగన్ తిట్టిపోయాడు. సీక్రెట్ ఎజెండాలు ఉన్నోళ్ళు ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా పైన మేనేజ్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా ఎక్కడ ఆయన విపక్షాన్ని పెద్దగా ఏం మాట్లాడట్లేదు, ఏ సందర్భంలో జగన్ తిట్టట్లేదు, మిగిలిన వాళ్ళందరూ తిడుతున్నారుగా. ఇప్పుడు లడ్డు వ్యవహారం ఎవరు పెడితే ఆలోచించి తిడుతున్నారు ఎమ్మెల్యే, మరి ఈయనేం సైలెంట్ గా ఉంటున్నారు? పెట్టమంటే పెడతాడు, సీక్రెట్ ఎజెండా లేకపోతే అంటే ఇతను పెట్టమని పిలిపించారు వీళ్ళు, పిలవనప్పుడు ఏం చేయాలి? పార్టీ కార్యాలయం పిలిపించి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నావు కదా, ఇతని చేత కూడా పెట్టించు. జగన్ ఎందుకు విమర్శించడు? అక్కడ ఏమన్నా జగన్ గొప్పడు అని ఏమన్నా బౌడుతున్నాడే? లేదు కదా. మిగతాది ఇప్పుడు ఆ లెక్కనే అయితే మాట్లాడేవాళ్ళు 15-20 మంది ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లా? మిగతా వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడట్లేదే. ఇక్కడ ఎంపీలు కూడా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మాట్లాడారు? బేసిక్ గా సమస్య ఏంటంటే ప్రచారం రావడం, లోకల్ ఎడిషనా, సిటీ ఎడిషనా, జిల్లా ఎడిషనా, జనరల్ ఎడిషనా, ఇట్లాగా. లోకల్ కేబుల్ అతను మాట్లాడతాడే, మనకు తెలియదు కదా బేసిక్ అయితే. జాతీయ పేపర్లు అతను ఏమి వేయరు కదా. ఇప్పుడు వరలరామయ్య గారు మాట్లాడుతున్నారు, పార్టీ కార్యాలయంలో మాట్లాడితే వస్తుంది, లేకపోతే ఏదైనా ఊరెళ్ళి మాట్లాడితే ఆ ఏడిఆర్ ఎడిషన్ లో వస్తుంది, అంతే. అది అదే చంద్రబాబు గారు మాట్లాడితే, లోకేష్ గారు మాట్లాడితే అది డిఫరెన్స్. విషయంలో జరుగుతున్నదల్లా ఏంటంటే ఆత్మాభిమానం కోసం పోరాడాల్సి వస్తుంది అతను, ఆత్మగౌరవం కోసం. ఆత్మగౌరవం కోసం ఆత్మాభిమానంతో తిరగబడుతున్నాడు. కాబట్టి అతని విషయంలో ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు తలబట్టుకున్నారు. ఇప్పుడు చిన్నిని కంట్రోల్ చేయాలా? చిన్ని అక్కడ చేస్తున్న ఏకైక తప్పు ఒకటే,
అక్కడ ఒక టీముని తయారు చేయడం ఇతను. ఉమ్, ఎమ్మెల్యేకి వ్యతిరేక టీం, ఇప్పుడు చిన్నీకి వ్యతిరేక టీమును కనుక లోకేష్ చంద్రబాబు చేస్తే ఒప్పుకుంటాడా? ఉమ్, కేసినేని నానికి వ్యతిరేకంగా ఒక టీం తయారైతేనే అతను బయటికి పోయాడు ఎంపీ స్థాయిలో. అవును. మరి అట్టంటప్పుడు నువ్వెందుకు తీసుకెళ్ళి అక్కడ అనవసరపు గొడవలు సృష్టిస్తావు? పైగా సోదరుడే కదా ఆ? ఆయన టీము. నేర్చుకోవాలి కదా. ఉమ్, మనం ఉమ్, ఉమ్, ఫస్ట్ టైం వచ్చాం, అవును. అందరితో మంచిగా మెలగాలి కదా. ఉమ్, ఇప్పుడు గద్దె రామ్మోహన్ కానీ, ఉమ్, లేకపోతే అంతకుముందు రాజగోపాల్ కానీ, ఉమ్, ఉపేంద్ర కానీ, ఉమ్, వీళ్ళెవ్వరూ కూడా ఉమ్, కేసినేని నాని కానీ గొడవలు పెట్టుకోలేదు వీళ్ళు. ఉమ్, నాని కూడా తనేం గొడవలు పెట్టుకోలేదు, నానితో వీళ్ళు గొడవలు పెట్టుకున్నారు, ఉమ్, అంతే కదా అవును. బేసిక్గా. ఉమ్, ఇప్పుడు అప్పుడు నానితో గొడవలు పెట్టుకున్నప్పుడు లేని ఇప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది మరి? అవును. ఉమ్, నానితో గొడవలు పెట్టుకున్న వాళ్ళని సమర్థించారు, ఉమ్, ఇప్పుడు చిన్నిని సమర్థిస్తున్నారు, గొడవ అవతల వాళ్ళతో పెట్టుకుంటాడు. ఉమ్, ఉమ్, అతను వచ్చి ఏమి వీళ్ళ ఇంటికి వచ్చినో లేకపోతే ఏ దుర్గగుడిలోనో జరుగుతుంటే లాక్కుపోవాలి. ఉమ్, తన నియోజకవర్గంలో ఓ ప్రోగ్రాం జరుగుతుంది, ఉమ్, అతనికి ఆ హక్కు ఉంది, కుటుంబంతో సహా వచ్చినోడు. ఉమ్, అవును. అతన్ని అందరి ముందు అవమానించాల్సిన అవసరం ఉందా? కానీ ఒకటి సార్, ఇన్ని నెలలు అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు, ఒక రకంగా 2 ఏళ్ళు దాదాపు అయినా సరే నియోజకవర్గంలో ఇంకా టీడీపీ కార్యకర్తలను కొంతమందిని, కొన్ని వర్గాలని ఎమ్మెల్యేగా కలుపుకెళ్ళలేకపోవడం కూడా కొలుకుపూడి కొత్త వివాదాలు దారితీస్తుంది. ఎంపీ కూడా అందరిని కలుపుకెళ్ళలేకపోతున్నాడు కదా. ఎంపీ కదా అందరిని కలుపుకెళ్లాల్సింది. ఉమ్, ఒక గ్రూపును ప్రోత్సహిస్తున్నప్పుడు ఇతను ఏం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉమ్, సాష్టాంగ ప్రణామం చేయాలా? మీ కాలు ముక్తానయ్యా, నా మాట ఏనండి అయ్యా అనాలా? ఉమ్, అందరూ వింటున్నారా టీడీపీకి? ఉమ్, చంద్రబాబు గారు 2 ఏళ్ళే సీఎం అయింది కదా, అవును. అందరూ వింటున్నారా మాటలు? మనం అనుకున్నట్టు ప్రభాకర్ రెడ్డి అంటాడా, లేకపోతే ఉమ్, అమ్మాయి ఏంటందా, అఖిలప్రియ ఏంటందా? ఉమ్, ఎంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు? ఉమ్, మరి వాళ్ళు ఎవరికి లేని ఇతన్ని ఎందుకు టార్గెట్ చేయడం? ఉమ్. అంటే ఒక నియోజకవర్గానికి ఈయన ప్రాతినిధ్యం ఆవిడ వహిస్తున్నారు కూడా కదా. నియోజకవర్గానికి ఆ, ప్రాతినిధ్యం వహిస్తుంది. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే కొలుకుపూడి వ్యవహారం ఇంకా సర్ది కొలికపూడిని చెప్పడం. విలన్ గా చూపించడం మీడియా ద్వారా, పేపర్లు టీవీలు మన చేతిలో ఉన్నాయి కాబట్టి, ఉమ్, అందులో ఉన్న జర్నలిస్టులు కూడా ఓసీలు ఎక్కువ ఉన్నట్టున్నారు, అది పెద్ద మెయిన్. పొజిషన్. ఉమ్, అందుకని అతన్ని విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది చేస్తున్నంతసేపు పార్టీకి నష్టం తప్పించి లాభం లేదు. అంటే ఈయన సర్దుకుపోయే వరకు ఇలాగే ఏం ఉంటుంది. సర్దుకోవాలి? నాకు అర్థం కాల. అదే ఇంకా వాళ్ళు ఇస్తే అక్షంతలు వేసిపోరా అంటే పోవాలా? ఉమ్, ఇంకెందుకు అతను సీఎం ఎమ్మెల్యేగా ఉండటం? ఉమ్, ఉమ్, అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి కొలుకుపూడి వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద చర్చ అయితే వస్తుంది. నిజంగా దీని మీద బాబు గారు దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటారా లేదా అనే వాళ్ళు కూడా లేకపోలేదు. కాకపోతే ఆయన ముక్కుసూటిగా వెళ్తున్నారు కాబట్టి వివాదాలు తప్పవ. ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి ఈ అణిచివేతలు, ఈ వివాదాలన్నీ కొనసాగుతున్నాయి. అధిష్టానం దృష్టి పెట్టి దీన్ని త్వరగా క్లియర్ చేయకపోతే మరి ఏం జరుగుద్దో అక్కడ ఏంటనేది ఇంకా వేచి వెళ్తాం సార్.